ఇక్కడ ఏమన్నారు నేను బధిరశ్చ కోవా చెవిటివాడు. ఒక మగవాడు అనే బిరుదు మనకొచ్చేసింది. ఇప్పుడు చెవిటివాడు ఎవరు అంటే దానికేమంటున్నారు? తథ్యం సుపథ్యం 2 జెప్పారు. న శృణోతి వాక్యం. అంటే మాట వినటంలో మనిషికి యాక్సెప్టెన్స్ ఉండదు అంటాం మనం. కనీసం వినటానికి గూడా నోచుకోలేదా అంటుంటారు స్వామివారు. నోచుకోవాలంటే ఎంత నోము చేస్తే గాని, ఎన్ని నోములు వ్రతాలు చేసుంటే గాని, ఈ స్థితికొచ్చి ఈరోజు మంచి మాట వినగలిగే అంతైనా వాడికి అదృష్టం ఉండాలి. అర్థం కావడం తర్వాత సంగతి. ముందు ఆ కర్ణభేరినైతే తగిలితే ఆ మాట, ఆ తర్వాత లోపలికెళ్ళి, తర్వాత అర్థమయ్యి, అవగాహన అయ్యి, సాధన చేసి అనుభవం వస్తుంది. ముందైతే వినొద్దు. అవేం వినాలి మనం? వినవలసిన మాటలో 2 ఉన్నాయి వినవలసింది. ఏమిటది? తథ్యం. తథ్యం అంటే తథ్యం. దిస్ ఈస్ ద ఫ్యాక్ట్. ఇది ఇట్లాగే అనేది తథ్యం. ఇది ఇట్లాగే ఇంతే. ఇంతే అనే ఏదైతే ఖచ్చితంగా చెప్పబడుతుందో, ఖచ్చితం అంటాం మనం. ఖచ్చితంగా చెప్పబడుతుందో అది తథ్యం. తథ్యమును వినటానికి మనిషి సిద్ధంగా లేడు. ఇదిగో నువ్వు ఈ తప్పు చేస్తున్నావు అంటే ఇష్టపడతాడా వినటానికి? వినడానికి ఇష్టపడడు. వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అంతేనా? సుపథ్యం. సుపథ్యం అంటే పథ్యం అంటే ఇందాకేం చెప్పుకున్నాం? పథ్యం అంటే గ్రహించతగినది. సుపథ్యం నువ్వు బాగుగా గ్రహించతగింది, బాగుపడటానికి గ్రహించతగిందేదో అది వినటానికి గనక మనుషులు గనక నోచుకొనుంటే ఈ పాటికి ఆధ్యాత్మికత అందరికి అందేది. వినడు గదా! ఇప్పుడు ఏదైతే వినతగినదో అది వినకపోతే చెవిటివాడు అంటున్నారు.